శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వత్యై నమః. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? ఈరోజు పవర్ ఆఫ్ న్యూమరాలజీ సిరీస్లో, అంటే న్యూమరాలజీ అంటే సంఖ్యాశాస్త్రం. మన పుట్టిన తేదీకి మన పేరుకు సంబంధం ఉంటుంది. మన పుట్టిన తేదీకి అనుకూలంగా కనుక మన పేరు ఉండేది ఉంటే చాలా చాలా అద్భుతాలు జరుగుతాయి. అది లేనప్పుడు మనం దానికి నేమ్ ఆఫ్ కరెక్షన్ చేసుకొని ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది. నా 28 సంవత్సరాల అనుభవంలో ఎంతోమందికి నేను నేమ్ ఆఫ్ కరెక్షన్ చేశాను. వారందరూ హ్యాపీగా ఉన్నారు. అందులో మీరు నమ్మండి, నమ్మకపోండి, నేను కూడా నా నేమ్ను కరెక్షన్ చేసుకున్న తర్వాత చాలా హ్యాపీగా ఉన్నాను. ఆర్థికంగా కానీ మానసికంగా కానీ ఏదైనా కానీ చాలా అద్భుతం. అది ఏ విషయాన్నైనా చెప్పే ముందు దాన్ని అనుభవించిన తర్వాతనే చెప్తాను. ఏదో ఊసిపోని మాటలు మాత్రం చెప్పేవాడిని కాదు. దీంతో ఏదో జీవనం గడపాలని కానీ లేకపోతే దీంతో ఏదో సంపాదించాలనే ఉద్దేశం నాకు ఉండదు. ఆ సర్వేశ్వరుడు నాకు సదా అన్నీ కల్పించాడు. ఇకపోతే ఈరోజు 1-10-19-28 తేదీల్లో పుట్టినవారు, వాళ్ళు ఏం చేస్తే బాగుపడతారు, వాళ్ళు ఏం చేస్తే కలిసి వస్తుంది అనే అంశం చెప్తానండి. ఈ 1-10-19-28 సంఖ్యలు ఇవి సూర్యునికి సంబంధించిన సంఖ్యలు. ఈ సంఖ్యలలో పుట్టిన వారు ఎవరైతే ఉంటారో వారికి ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది. రాజకీయ రంగంలో రాణించగలరు. వ్యాపార రంగంలో కూడా ఒక స్థాయిలో ఉండగలరు. ప్రభుత్వ రంగ సంస్థలైతే వారికి పెట్టింది పేరు. ఏ పని చేసినా సూటిగా చేయగలరు. వాళ్ళు అనుకున్నది సాధించేంత వరకు నిరంతర శ్రమ పడతారు. వారు ఎత్తులు కనుక వేస్తే అది చిత్తైపోల్సిన ఎదుటివాడు, ఆ విధంగా ఉంటుంది. కానీ మనకు కేవలం 1-10-19-28 తేదీలో పుట్టినవారు ఇలా ఉంటారు అని అనుకోవడం పొరపాటు. కారణం ఏమిటనంటే ఈ సంఖ్యాశాస్త్రంలో డెస్టినీ నెంబర్ అనేది ఒకటి ఉంటుంది. డెస్టినీ నెంబర్ అంటే పుట్టిన తేదీ, పుట్టిన నెల, పుట్టిన సంవత్సరం ఇవి కలుపుకుంటే వచ్చేది డెస్టినీ నెంబర్ అంటారు. ఈ డెస్టినీ నెంబర్కు ఈ మన యొక్క డేట్ ఆఫ్ బర్త్కు 2 మ్యాచ్ అయినాయి అనుకోండి, అంటే 2 ఒకే రకమైన సంఖ్యలు, ఒకే జాతికి సంబంధించిన సంఖ్యలు. ఉదాహరణకు 1 ఉంది అనుకోండి, వారికి 2 సంఖ్య అనుకూలంగా ఉంటుంది, 3 సంఖ్య అనుకూలంగా ఉంటుంది. కొన్ని సంఖ్యలు వాళ్ళకు అనుకూలంగా ఉంటాయి. ఆ డెస్టినీ నెంబర్ కనుక సరిగా లేకపోయేది ఉంటే మనం ఏం చేయలేము. ఎందుకంటే పుట్టిన తేదీ తర్వాత ఆ డెస్టినీ నెంబర్, పుట్టిన తేదీ, పుట్టిన నెల, పుట్టిన సంవత్సరం కలుపుకుంటే వచ్చేది డెస్టినీ నెంబర్. దాన్ని విధిరాత నెంబర్ అంటారు న్యూమరాలజీలో. దాని ప్రకారంగా వారి జీవితం నడుస్తూ ఉంటుంది. మీరు ఏం చేసినా కానీ దాని ప్రకారంగానే నడుస్తూ ఉంటుంది. మరి ఈ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ ఏం చేస్తుంది అని అంటే, అది మీకు కొంత వయసు 30 ఏళ్ళు వచ్చే వరకు అది మీ బర్త్ నెంబర్ మీద నడుస్తుంది. అప్పటి వరకు తర్వాత వచ్చేదంతా కూడా డెస్టినీ నెంబర్ మీద నడుస్తూ ఉంటుంది. మరి ఆ డెస్టినీ నెంబర్ సరిగా లేకపోతే ఏం చేయాలి? దానికి ఏం చేస్తామంటే నేమ్ ఆఫ్ కరెక్షన్ చేస్తాం. మన పేరు అలాగే ఉంటుంది. ఉదాహరణ రమేష్ అని ఉందనుకోండి. రమేష్కు 6 అనే సంఖ్యకు 2, 7 అనే సంఖ్యకు ఒక వాల్యూ ఉంటుంది. అది ఆ వాల్యూస్ అన్నీ కలిపితే ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్తో నీ డెస్టినీ నెంబర్కు, నీ బర్త్ నెంబర్కు మ్యాచ్ అయ్యేటట్టు నీ పేరును కరెక్షన్ చేయడం జరుగుతుంది. ఆ కరెక్షన్ చేసిన నేమ్ను ఒక కోర్సు పద్ధతిగా రాసి మీరు కనుక చేస్తే, ప్రాక్టికల్గా చూడడానికి నేమ్ కరెక్షన్ చేస్తే అది రాస్తే జరుగుతుందా అని అందరూ అనుకుంటారు. కానీ ఇది ప్రాక్టికల్గా చూసిన తర్వాతనే, ఎంతోమందికి కరెక్షన్ చేసిన తర్వాతనే, వారి సక్సెస్ చూసిన తర్వాతనే నేను చెప్తున్నాను. ఇదేం కొత్త సబ్జెక్ట్ ఏం కాదు. ఇది జ్యోతిషంలో నుంచి వచ్చింది ఒక భాగమే, వేరే విధంగా కాదు. ఇకపోతే ఈ 1-10-19-28 తేదీన పుట్టిన వాళ్ళందరూ ఒకే రీతిగా ఉంటారా అంటే ఉండరు. ఎందుకనంటే 1-10 ఇది ఓకే, కానీ 1-9 2 సంఖ్యల యొక్క కలయిక. అది 2 నెంబర్స్ కాంబినేషన్. అది 1 సూర్య సంఖ్య, 9 కుజ సంఖ్య. ఈ 2 డిఫరెంట్ల వల్ల వారికి ఈ 1లా ఉండరు, వాళ్ళు కొంచెం డిఫరెంట్గా ఉంటారు. ఎలా ఉంటారు? సూర్యుని యొక్క కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఈ 9 యొక్క పోరాట పటిమ ఉంటుంది. ఈ 2 సంఖ్యల కలయిక వల్ల వారు బాగా తీవ్రంగా ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. ఇకపోతే 28 ఈ 28 ఏం సంఖ్య? అది 2 చంద్ర సంఖ్య, 8 సటర్న్ సంఖ్య, శని సంఖ్య.
ఈ కాంబినేషన్ కూడా కొద్దిగా ఇబ్బందిదాయకంగా ఉంటుంది. అయితే మనము ఈ డేట్ ఆఫ్ బర్త్కు తర్వాత మన డెస్టినీ నెంబర్కు మన నేమ్ నెంబర్ కనుక లింక్ చేసి ఒక కోర్సులా కనుక రాశారనుకోండి, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. సినిమా యాక్టర్లు అయితే ఎంతోమంది వారు చిన్న స్థాయిలో ఉన్నవారు నేమ్ ఆఫ్ కరెక్షన్ చేసుకున్న తర్వాతనే అద్భుతంగా అయిపోయారు. ఇది ఒక సంఖ్యాశాస్త్రం. మనిషికి నెంబర్లు అనేటివి వెంబడిస్తున్న మాట నిజం. కొన్ని తేదీలు అనుకూలంగా వస్తాయి. మీరు గమనించండి, మీరు ఒక క్యాలెండర్ పెట్టేసుకొని 1 నుంచి 31 వరకు తేదీలను ఒక 3 నెలలు గమనించండి. మీకు ఏ నెంబరు మీకు వస్తుందన్నది మంచి రోజు జరిగినప్పుడు దాన్ని రౌండప్ చేయండి. దాని తర్వాత మీకు బ్యాడ్గా వచ్చిన డేట్స్ రౌండప్ చేయండి. ఒక 3 నెలలు కనుక మీరు గమనిస్తే ఒక 2 నెంబర్లు మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటాయి. అది తెలుసుకొని దాన్ని మీకు అనుకూలంగా నేమును మార్చుకోవడమే న్యూమరాలజీ. దీని సక్సెస్ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి ఏం పూజలు పునస్కారాలు ఏమీ అవసరం ఉండదు. కానీ నేమ్ వైబ్రేషన్ వల్ల జీవితాలు మారుతాయన్న మాట నిజం. అది నేమ్లో చేంజ్ చేస్తే ఒక అక్షరం చేంజ్ చేసినంత మాత్రాన అవుతుందా గురుగారు అని మీరు అనవచ్చును. తప్పనిసరిగా అవుతుంది, చాలా స్పీడ్గా అవుతుంది. ఎంతోమందికి ఆర్థిక వెసులుబాటు లేక ఇబ్బంది పడుతూ ఉంటే వారికి నేను నేమ్ ఆఫ్ కరెక్షన్ చేసిన తర్వాత వాళ్ళకి చెప్పారు, గురుగారు చాలా అద్భుతంగా ఉంది, మేము ఇంతకుముందు ఉన్న స్థాయి నుంచి ఒక స్థాయికి ఎదిగాము. కోట్లు గడించాడని చెప్పట్లేదు, వాళ్ళ స్థాయిని మాత్రం చేస్తుంది. ఎంత చెట్టుకు అంత గాలి, వారి స్థాయిని బట్టి వారి అభివృద్ధి అవుతుంది. లేదా వారు అనుకున్న స్థాయికి వారు చేరగలుగుతారు. కాబట్టి ఇది కేవలం మన యొక్క ఆర్థిక విషయాలే కాదు, జీవితంలో ఉండే సంఘటనలన్నిటికీ ఆధారపడి ఉంటాయి. దీనికి ఆద్యుడు నాకు తెలిసినంత మట్టుకు భారతదేశంలో పుట్టింది రమణ మహర్షి చేశాడు. దీన్ని రమణ శాస్త్రం అని ఉంది, దాని ప్రకారంగా అయింది. దాని తర్వాత చాల్దియన్ పద్ధతి, చైనాలో కూడా లూషు పద్ధతి, తర్వాత కీరో ఇంటర్నేషనల్ స్థాయిలో ఒక మంచి పేరు ప్రఖ్యాతులు సాధించాడు. కీరో న్యూమరాలజీ అది చాలా అద్భుతం. అది ఆయన చేసి చెప్పేటప్పుడు ప్రాక్టికల్గా ఆయన థీరీస్ అన్ని చదివిన తర్వాతనే చెప్తున్నాను. ఆయన థీరీస్ చదివిన తర్వాత ఇది సత్యము, ఇది నిజమని నమ్మాను. ఎన్నో గ్రంథాలు చదివాను. అతను రాసిన పుస్తకాలన్నీ ఇంగ్లీష్లో ఉంటే అవన్నీ తెప్పించుకొని చాలా జాగ్రత్తగా చదివిన తర్వాతనే ప్రాక్టీస్ పెట్టాను. కాబట్టి ఆ పద్ధతి ప్రకారంగా మనం కనుక నేమ్ ఆఫ్ కరెక్షన్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ నెంబర్స్ కూడా మనకు గ్రహాల కిందికి లెక్క. మనకు 9 గ్రహాలు ఉంటాయి, 9 నెంబర్స్ ఉంటాయి. 1 సూర్య సంఖ్య, 2 చంద్ర సంఖ్య, 3 ఇలా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క సంబంధం ఉంటుంది. ఆ గ్రహానికి మన నేముకు సంబంధాన్ని కనుక ఏర్పరిచేది ఉంటే అద్భుతంగా ఉంటుంది. నేమ్ కరెక్షన్ చేస్తే మాత్రం మీరు ఖచ్చితంగా మీరు లబ్ధి చేకూరరు. 100కు 100% నిజం. మీకు ఏదైనా ఈ సమస్యలు ఉన్నప్పుడు న్యూమరాలజీ కరెక్షన్ కావాలనుకుంటే ఈ కింద నెంబర్కి ఫోన్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి, మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను. ఉంటానండి, మీ ప్రకాష్ గురు, ఆస్ట్రో న్యూమరాలజీ. నమస్కారం అండి. సర్వే జనా సుఖినో భవంతు.